వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నాము. నిన్న ఒక ముగ్గురు కుటుంబీకులపై దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎవరైతే ఒక తల్లి, ఒక ఆడపిల్ల, అదేవిధంగా ఒక అబ్బాయి ఉన్నారో ముగ్గురు మీద టీడీపీకి ఓటు వేశారంటూ కూడా దాడి చేశారని ఒక వార్త ఏదైతే ఈరోజు చక్కలు కొడతా ఉందో, అసలు ఈరోజు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది అనేది ఈరోజు పూర్తిగా మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే మైరా మీడియా చేస్తుంది. ప్రధానంగా వీళ్ళకి ఎవరికైతే ఈ ముగ్గురు ఉన్నారో, ఈ ముగ్గురు నూకరత్నం కానివ్వండి, తల్లి ధనలక్ష్మి కానివ్వండి, ఆ అబ్బాయి మణికంఠ ఎవరైతే ఉన్నారో, ఈ ముగ్గురికి లోకేష్ అనే వేరే వ్యక్తితో అయితే గత 2 నెలలుగా కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా నిత్యం ఇద్దరి మధ్యన తగాదాలు కానివ్వండి, కొట్టాట్లు కానీ జరుగుతూ ఉన్నాయి. అదే గొడవ ఈ నెల 15వ తారీఖున కూడా జరిగింది. ఆ 15వ తారీఖు ఏదైతే గొడవ జరిగిందో ఆ గొడవలో ఇరువులు తప్పు ఉన్నట్టయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ముందు వీళ్ళే గొడవ పడుతూ కూడా వెళ్ళిన ఒక వీడియో అయితే ఈరోజు మన మైరా మీడియా చేతికైతే చిక్కిందని చెప్పొచ్చు. మీరు ఆ స్క్రీన్ మీద చూడొచ్చు. ఏదైతే ఈ ముగ్గురు కూడా ఇక్కడ వెళ్ళి ఆ ఇంటి మీద దాడి చేస్తున్న ఘటనలు చూడొచ్చు. ఖచ్చితంగా ఇది పొలిటికల్ దాడి అయితే కాదు, పాత కక్షల నేపథ్యంలో జరిగిన జారిగా చెప్తున్నారు. అదే ఆ రోజు 15వ తారీఖున ఏదైతే మొన్న గొడవ జరిగిందో, ఆ రోజు స్వయాన ఎవరైతే ఈ నూకరత్నం అనే ఈ లేడీ ఉన్నారో, ఈ లేడీ కంప్లైంట్ ఇచ్చారో, స్పష్టంగా ఆమె చేతులతో రాసిన లెటర్ ఇది. మీరు పక్కన స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే లెటర్. ఈ లెటర్లో అమ్మాయి క్లియర్గా రాసింది, మా మధ్యన ఎటువంటి రాజకీయ గొడవలు లేవు, ఇవి ఓన్లీ ఫ్యామిలీ గొడవలు మాత్రమే, కాబట్టి ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదంటూ కూడా చెప్పే ప్రయత్నంతో పాటు దీనికి కేసు ఫైల్ చేయాలి, మా మీద దాడి జరిగింది అనేది క్లారిటీగా చూడొచ్చు. నా తండ్రి గొడవల కారణంగా మాతో ఉండరు, నాకు వివాహం అయ్యి నా భర్త మనస్పర్ధల కారణంగా సుమారు 2 నెలల నుంచి తల్లితో కలిసి ఉంటున్నాను. నా చెల్లి రమ్యకు వివాహం అయ్యి 7th మంత్ ప్రెగ్నెన్సీ కావడంతో డెలివరీకి మా ఇంటికి వచ్చే ఉన్నారు. మా తమ్ముడు మణికంఠ హైదరాబాద్లో ఆర్కిటెక్ట్ చదువుతున్నాడు, సెలవులని వైజాగ్లో వచ్చాడని చెప్తా ఉంది. అయితే కనకరత్నం అనే మా ఇంటికి 2 ఇళ్ళల దూరంలో ఉంటారు. కనకరత్నం తన కూతురు మీద దాడి చేశారు ఈ లోకేష్ అనే వ్యక్తి అంటూ కూడా కంప్లైంట్ ఫైల్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఆ రోజు ఈ లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇక్కడే ప్రధానంగా పార్టీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తన రాజకీయ చాణక్యతను అయితే ప్రదర్శించిందని చెప్పొచ్చు. ఏం జరిగిందంటే, వచ్చిన తర్వాత దీంట్లో పొలిటికల్ యాంగిల్ సృష్టించాలని ఒక భ్రమపడి ఒక ఫాల్స్ ఎలిగేషన్ అయితే క్రియేట్ చేశారనే ఈరోజు ఇక్కడ బర్మా క్యాంప్ కానివ్వండి, ఇక్కడ ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి అయితే ఉంది. పర్సనల్ గొడవలు కాస్త పార్టీ గొడవలు సృష్టిద్దామని చూస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. ఆల్రెడీ మనం వేరే కొన్ని జిల్లాల్లో చూస్తున్నాము, పల్నాడు కానివ్వండి, మాచల కానివ్వండి, ఈ ఏరియాలో చూస్తున్నాం. ఇప్పటికే ప్రత్యర్థులు టీడీపీ వైసీపీ వాళ్ళిద్దరూ కూడా దాడులు చేసుకుంటూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే పరిస్థితి అయితే ఉంది. అలాంటి వాతావరణాన్ని ఇక్కడ ఉత్తరాంధ్రలో సృష్టించబోతున్నారా అంటే అవునని సమాచారం. ఎందుకంటే ఫ్యామిలీ గొడవలను కాస్త పొలిటికల్ గొడవలుగా చిత్రీకరించి, అసలు పొలిటికల్కి సంబంధం లేని విషయాలు కూడా పోలీసులు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంటారు. వాళ్ళు కూడా ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి DCP-2 విశాఖ DCP క్రైమ్ సత్యబాబు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఘంటాపదంగా చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు. ఎందుకంటే ఇందులో మేము ఎంక్వైరీ చేశాము, ఇది రాజకీయ గొడవ కాదు, ఇది పూర్తిగా కూడా ఫ్యామిలీ ఇష్యూస్, ఇరుగు పొరుగు జరిగిన గొడవలు తప్ప ఇందులో టీడీపీకి ఓటేశారని దాడి చేయడం అనేది మాత్రం పూర్తిగా అసత్యం అనేది ఈరోజు విశాఖ పోలీసులు ఘంటాప్రదంగా చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారో, ఎవరు ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారో, వీళ్ళందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబోతున్నామంటూ కూడా ఒక వార్నింగ్ లెటర్ అయితే ఇష్యూ చేశారు. కాబట్టి ఆంధ్ర ప్రజలు కానివ్వండి, తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏముందంటే, కొంచెం ఏదైనా న్యూస్ వచ్చిందంటే అది నిజమా అబద్ధమా తెలుసుకొని ఈరోజు మనం షేర్స్ కానివ్వండి, లేకపోతే ఈరోజు మనం వేరే వాళ్ళు తెలిపే ప్రయత్నం అయితే చేయాలి తప్ప ఎక్కడ కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా అని చెప్పి పూర్తిగా ఎటు తిప్పకండి. ఎందుకంటే ఫ్యామిలీ గొడవలు, రాజకీయ గొడవలు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీన్ని ట్వీట్ చేశారో అప్పటి నుంచి ఇష్యూ తీవ్రత కొంచెం పెరిగింది అనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయి ఉన్నాయి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు గెలుపు మాదంటే మాదనే ఆనందంలో వాళ్ళు సంబరాలు చేసుకునే ప్రయత్నం అయితే ఉంది. కానీ ఇలాంటి ఫ్యామిలీ ఇష్యూస్ని లేకపోతే ఇరుగు పొరుగు గొడవల్ని రాజకీయ గొడవలుగా చిత్రీకరించొద్దు. ఉత్తరాంధ్ర ప్రాంతం
ఎప్పుడు కూడా అభివృద్ధి లేకపోతే ఇక్కడ మంచి వాళ్ళు దయచేసి ఇలాంటి ఫేక్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దయచేసి స్ప్రెడ్ చేయొద్దంటూ కూడా ఉత్తరాంధ్ర ప్రజలు ప్రధానంగా కోరుకుంటున్నారు. పోలీసులు పక్కగా ఇన్ఫర్మేషన్ పక్కగా ఎంక్వైరీలో కూడా తెలియంది ఏంటంటే ఇటు ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు ఈ గొడవలో. ఇది ఓన్లీ పాత కక్షల నేపథ్యంలో గత 2 నెలలుగా జరుగుతున్న గొడవలు మాత్రమే అని ఈరోజు తేల్చి చెప్పేశారు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించి ఈ ఇష్యూని ఇక్కడితో ఆపమని కూడా ఇక్కడ లోకల్ ప్రజలు కానివ్వండి, విశాఖ ప్రజలు